హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బాత్రూమ్‌కి యూజ్ చేసే బకెట్లు మరియు జగ్స్ చాలా ఇలా గార పట్టేస్తూ ఉంటాయి. మనం క్లీన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. అస్సలు రిమూవ్ కాదనమాట. వాటిని క్లీన్ చేయడానికి సోప్స్ మరియు లిక్విడ్స్ అలా వాడుతూ ఉంటాము. మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం కానీ రిమూవ్ అవ్వదు. చాలా పాతగా అయిపోతాయి. మరియు బయట షాప్స్‌లో కూడా కొంటూ ఉంటాము. అలాంటివి ఏమి చేయకుండా చాలా ఈజీగా ఈ బకెట్స్ మీద ఉన్న గారను చాలా ఈజీగా రిమూవ్ చేసేయొచ్చండి. జస్ట్ 2 ఐటెమ్స్‌తో, అది కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే. చాలా సింపుల్ అండి. ఈ పాతదాన్ని మనం కొత్తలాగా మార్చేయొచ్చండి. చాలా ఈజీ అన్నమాట. కేవలం 2 ఐటెమ్స్‌తోనే మన ఇంట్లో యూజ్ చేసే వాటితోనే చాలా ఈజీగా ఇలా మనం లిక్విడ్ తయారు చేసుకోవచ్చండి. ఈ లిక్విడ్ చాలా ఈజీ అండి మనం ప్రిపేర్ చేసుకోవడం. అంతేకాదు మనం ఎక్కువగా ప్రెషర్ లేకుండా, చాలా మనం గట్టిగా రుద్దే పని లేకుండా కేవలం జస్ట్ 2 మినిట్స్‌లో రిమూవ్ చేసేస్తుందండి దీని మీద ఉన్న గార అనేది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ బకెట్ మీద ఉన్న గారను ఎలా రిమూవ్ చేసుకోవాలో చూసేద్దామండి. చూడండి మీరే చూస్తున్నారు. ఒక సైడ్ గార ఉంది. ఇంకొక సైడ్ చాలా క్లీన్‌గా కొత్తగా ఉందండి. చాలా ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లిక్విడ్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక కప్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ బాత్రూమ్ క్లీన్ చేసే ఇలా వండర్ క్లీన్ ఉంటుంది కదండీ! దీన్ని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. దీని ప్లేస్‌లో మీరు హార్పిక్ కూడా యూజ్ చేయవచ్చు. తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయండి ఒకసారి. చూడండి మిక్స్ చేసేటప్పుడు ఎలా ఫార్మింగ్ లాగా వస్తుంది లిక్విడ్ అనేది. మనం కలిపేటప్పుడు ఇలా ఒక స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఇది హార్పిక్ కదా! ఎందుకు మనం టచ్ చేయడం. ఇలా స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసేయండి. ఇలా ఒక ఫార్మ్ లాగా తయారవుతుంది లిక్విడ్ అనేది. ఇలా అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా బకెట్స్ మీద గార ఉన్నప్పుడు ఇలా కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా ఒక స్టీల్ నార తీసుకొని ఇలా బాగా క్లీన్ చేసుకోండి. దాని మీద బాగా రుద్దండి. చూడండి సెకండ్‌లో క్లీన్ అయిపోతుంది. మనం ఎటువంటి ప్రెషర్ లేకుండా చాలా ఈజీగా రిమూవ్ అవుతుందండి. మనం మామూలుగా సోప్ అండ్ సర్ఫ్ మనం వేసి క్లీన్ చేసేటప్పుడు చాలా బాధగా ఉంటుంది. అస్సలు రిమూవ్ అవ్వదనమాట. ఈ గార అనేది చాలా ఈజీగా చూడండి మీరే చూస్తున్నారు. జస్ట్ ఇలా మనం క్లీన్ చేసేటప్పుడే సెకండ్‌లో క్లీన్ అయిపోతుందండి. మీరే చూస్తున్నారు చూడండి రిజల్ట్ అనేది. చూడండి ఒకవైపు నేను బాగా క్లీన్ చేశాను. ఇంకొక వైపు అలాగే గార ఉంది. చూడండి మీరే చూస్తున్నారు. చాలా ఈజీగా మనం ఇలా గారను రిమూవ్ చేసేయొచ్చండి. మన ప్లాస్టిక్ డబ్బాల మీద ఉన్న ఇలా గారను చాలా సింపుల్ అండి. జస్ట్ 2 ఐటెమ్స్‌తో మనం క్లీన్ చేసేయొచ్చు. ఎక్కువగా ఖర్చు ఉండదు. యాక్చువల్లీ మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా క్లీన్ చేసేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.